श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते विश्वक्सेनाय नमः। श्रीमते हयग्रीवाय नमः। श्रीमात्रे नमः। कयेलहरीं मसकलहरीं सकलहरीं श्रीमात्रे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। నిన్నటి వరకు కూడా 66 శ్లోకాలు 67 శ్లోకాలు నేర్చుకున్నాము. 68వ శ్లోకం ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ఈ శ్లోకంలో అమ్మవారి తాలూకా కంఠాన్ని గురించి చెప్పడం అనేది జరిగింది. భుజశ్లేషా నిత్యం పురరమైతుః కంటకవతి తవ గ్రీవాధత్తే ముఖకమలనాళశ్రియం ఇయం స్వతశ్వేతా కాళా గురుబహుళ చంబాలమలినా మృణాలీలాలిత్యం వహతి యదధోహారలతికా భుజ ఆశ్లేషాన్ నిత్యం పురదమయితుః కంటకవతి తవ గ్రీవాధత్తే ముఖకమలనాళం శ్రియం ఇయం స్వతః శ్వేతా కాళా గురుబహుళ చంబాలమలినా మృణాలీలాలిత్యం వహతి యదధో హారలతికా. హే భగవతి, తవ నీ యొక్క ఇయం గ్రీవా ఈ కంకణాళము పురదమయితుః పురహరుడైన శివుని యొక్క భుజ ఆశ్లేషాత్ బాహువుల కౌగిలింతల వల్ల నిత్యం ఎల్లప్పుడూ కంటకవతి ముండ్లవండి గుట్టులు గలదై గగుర్పాటు గలిదై ముఖకమల ముఖమనే పద్మము యొక్క నాళ కార యొక్క శ్రియం శోభను ధత్తే ధరిస్తోంది. యత్ ఏ కారణము వల్ల అరహ కింది ప్రదేశమునందు స్వతసిద్ధముగా శ్వేత తెల్లనిదైన కాళాగురు నల్లని అగరపు చందము యొక్క బహుళ అధికమైన జంబాల బురదచే మలిన నల్లనిదై హారలతిక లత వంటి హారము మృణాలీలాలిత్యం తామరతూడు యొక్క సౌందర్యాన్ని వహిస్తుందో అటువంటి కంఠము గలదేనని దీంట్లో మనకి చెప్పారు మాట. దేవి, నీ యొక్క ముఖము పద్మము వలె శోభిస్తోంది. ఈ ముఖపద్మమునకు ఆమె కంఠము తామరపు పద్మపు కాడవలే ప్రకాశిస్తోంది. ఈ కంఠనాళానికి ఈశ్వరుడి బాహువుల ఆలింగనముచే కలిగిన గగుర్పాటు నాళానికి ఉండే ముండ్లవలే ఒప్పుతోంది. కంఠానికి పూసుకున్న కాళాగురు మొదలైన సువాసన ద్రవ్యముల గంధము తామరనాళము కింద ఉండే బురదవలే ఉంది. ముత్యాలహారములు తామరతూండవలే ప్రకాశిస్తున్నాయి. అంటే దేవి కంఠము ముత్యాలహారాలతో కాళాగురు గంధముతో పులకాంకురముతో ప్రవహిస్తోందని శంకరాచార్యుల గారు మనకి ఈ శ్లోకంలో చెప్పడం అనేది జరిగింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.